జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం 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 వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామల కర్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్ మోస్ట్లీ నైఫ్. వందే యువపథం వందే యువపథం వందే యువపథం వందే మాతరం. ఈ కార్యక్రమం ఎందుకు చేయాలంటే యూత్కి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రోల్ ఆఫ్ యూత్ ఇన్ పాలిటిక్స్ ఉంటుంది, సో మెనీ థింగ్స్. మన సమాజంలో అన్ని ఇష్యూస్ మీద ఏదో ఒక విశ్లేషణ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. కానీ ఈ యూత్ని ఉద్దేశించి పెద్దగా ఒక షార్ప్ ఫోకస్ అంటూ తీసుకుని వచ్చే యాక్టివిటీస్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అయితే మన రాష్ట్ర భవిష్యత్తు తీసుకున్నా, దేశ భవిష్యత్తు తీసుకున్నా, అది మీది. మీకోసం ఇక్కడికి తీసుకొచ్చిన కార్యక్రమం, మీరు వచ్చి ఇక్కడ మాట్లాడి మీ సమస్యల మీద వాటికి పరిష్కారాలు ఏంటి అనేది, దీనికోసం ఒక చర్చా వేదిక ఏదైతే సృష్టించామో దీని పేరే యువపథం. అతను ఒక పీపుల్ లేకపోతే సార్ యూత్ అని చూడడం లేదు సార్. నాయకులకి పీపుల్స్ కి ఏదైనా హెల్ప్ చేయాలి సార్. హెల్ప్ చేసి ఒక పరిశ్రమను ఏర్పాటు చేయగల శక్తి అతను ఉందంటే పీపుల్ వచ్చి ఓడలు నిలబడాలి సార్. నిలబడినప్పుడు ఏమంటున్నాడంటే మనము పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు సృష్టించగలిగే కెపాసిటీ ఉన్న ప్రభుత్వాన్ని, నాయకుల్ని ఎన్నుకుంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాడు. కరెక్ట్ గా చెప్పాడు. అందరూ నాయకులు మంచి వాళ్ళని అనుకుంటాం, అందరూ ఇండస్ట్రీస్ పెడతారని అనుకుంటాం. కానీ ఈ రోజు ఇండస్ట్రీస్ చెప్తారండి, బయట ఎవరు చెప్తున్నారు, చేస్తున్నారు. ఎప్పుడో మనకి ఇప్పుడు 100% మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే, మన ఆంధ్రాలోనే తీసుకుంటే ఎన్నో ప్రాజెక్ట్స్ అన్నింటినీ స్టార్ట్ చేసి వదిలేసినాం. వాటిలో కంప్లీట్ గా మీరు ఎస్టిమేట్ చేయండి. మీకు అది మిస్టేక్ అయితే అప్పుడు వచ్చి నన్ను నేను పరిశ్రమలు కాదని తాగడానికి నీరు కోసమే ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, వాటిని ఫుల్ఫిల్ చేయలేదు. ఇంకా రాజకీయ పరిస్థితిగా 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తెచ్చాక ఆ ప్రాజెక్ట్ లో రీజన్స్ వల్ల ఆగిపోతాయండి. అది ఆగిపోయి ఇంకో అతను వస్తాడు, ఆ ఎలక్షన్ లో అయిపోయి ఇంకో అతను వస్తాడు 5 years కి. అతను దాన్ని స్టార్ట్ చేయకపోతే ఇంకో పత్రికలు కనబడతారండి. అప్పుడు అక్కడే నిలిచిపోతుంది. చెప్పండి వాటర్ లేదని చెప్పాను. ఓకే, 2 విషయాలు. మీకు పరిశ్రమలు సృష్టించే ప్రభుత్వం కావాలి అంటుంది. తనేమంటుందంటే నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటుంది. మీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఓటు హక్కు ఉన్న వాళ్ళు. మీరందరూ రాజకీయాల్లో రావాలి అంటే ఫస్ట్ ఓటు రిజిస్టర్ చేసుకోండి వెళ్ళి. మీలో ఇంతవరకు ఓటు వేసిన వాళ్ళల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది చేతులేదండి? రాజకీయాల్లో డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా నాకు ఓటు హక్కు వచ్చింది, నేను డబ్బులు తీసుకుని ఓటేశాను. నేను ఓటు నాకు వచ్చిన కొత్త డబ్బులు ఇచ్చాను, ఓటేసాను తెలిసింది. సరే ఓటేసాను, బయట వచ్చాను. సరే మనం ఎంత 500 తీసుకున్నాము అనుకున్నాను. వెంటనే మా ఇంటికి వెళ్ళి చెప్పాను, నేను ఓటేసాను, నాకు 500 ఇచ్చారంటే మనకి ఎదురు ప్రభుత్వాలు ఏం చేయట్లేదా, మనం వాళ్ళు ఇచ్చి తీసుకున్నాము, మన వృత్తిని నమ్ముకుంటే మనమే బతుకుతాము అని చెప్పినారు మా తల్లిదండ్రులు. మనం చేసే వృత్తిని నమ్ముకుని తర్వాత ఎడ్యుకేషన్ చూసుకుంటే, ఒకవేళ మన ఎడ్యుకేషన్ చదువుకొని మనకు జాబ్స్ రాలేదంటే మన వృత్తి చేసుకుంటే, అంటే మేము ఫార్మర్స్ అంటే మా ఫాదర్ ఫార్మర్ అని లేదు, ప్రస్తుతానికి నేనే చేసుకుంటాను.
జస్ట్ నాకు మ్యారేజ్ కూడా అయింది. కానీ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది పెట్టుకోవాలని. అంటే మనం చేసుకుంటుంటేనే ఉద్యోగం వస్తుంది. పరిశ్రమ కావాలి, పరిశ్రమ పెట్టాలి, అమౌంట్ కావాలి, అది కావాలి, రాజకీయాలు చేయలేదు అంటే అది మన చేతుల్లో లేదండి. ఎవరైనా మనసులో ఉంటే చేయగలనుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళాలి. చేయాలనుకున్న వాళ్ళు కనీసం వాళ్ళతో ప్రోత్సహించమైన అడ్డుదారులు లేకుండా వాళ్ళతో చేతులు కలపాలి. అంతేగాని ఉద్యోగాలు కావాలంటే అలా లేకండి. ఈ రోజుల్లో నాకు తెలిసి లంచం రికమెండేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువగా ఉంది. రాజకీయ సపోర్ట్ ఉంటే జాబ్ వస్తుందని నమ్ముతున్నారు. చదువుకున్నా పర్వాలేదు, నీకు 20 సార్లు ఇచ్చే రాజకీయ నాయకులు ఉన్నారు ఈరోజు. కాబట్టి ఉద్యోగం అనేది అభివృద్ధి పాలైంది, ఎన్నో రకాలుగా అయింది. చదువుకున్న ఉద్యోగం అనే నమ్మకం మనలో ఒక ఫీలింగ్ ఏర్పడిపోయింది. అంతేగాని మనకి ఉద్యోగం రాదని అనుకోకుండా ఏదో మన పార్ట్ టైం జాబ్ రాగానో లేదు మన వృత్తి నమ్ముకోండి. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం చేస్తారు, కుమ్మరి వాళ్ళు కుమ్మలు పడతారు. వాటికి ఈ రోజుల్లో కానీ ఎందుకంటే మన సాంస్కృతిక పతనం అనేది ఫ్యూచర్ లో ఇప్పటికీ వాటి బయలు ఉంది. వ్యవసాయం చేసే వాళ్ళంతా వచ్చి ఉద్యోగం అంటే రేపు తినడానికి ఆనందం ఏముంటుంది. ఏదో చేయాలనుకున్నాను, చేసుకున్నాను, వచ్చాను, మళ్ళీ చదవాలనుకుంటున్నాను, చదువుతున్నాను. ఏదో ఫ్యూచర్ లో మనకి ఒక క్వాలిఫికేషన్ ఉండాలని. ఎందుకంటే మా ఆవిడ డిగ్రీ చదివింది, ఆ అమ్మాయి ఎంసీఏ చేయించడానికి చేర్పించాము కానీ పంపించట్లేదు. ఎందుకంటే నాకు ఆర్థిక పరిస్థితి తక్కువ కాబట్టి పంపించట్లేదు. నెక్స్ట్ ట్రై చేస్తాను. క్వాలిఫికేషన్ ముఖ్యం, అంతేగాని క్వాలిఫికేషన్ అనేది ఉద్యోగాన్ని నమ్ముకోవడం అనేది చాలా తప్పు. చదువుకోవాలి, పేరు ఉండాలి, ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం తీసుకోవాలి, లేదంటే మన పని మనమే చేసుకోవడం ముఖ్యం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం కల్పించేవాడు లేరు అని ఓకే, వెంకటేష్ చాలా బాగా ఆనెస్ట్ గా పైకి వచ్చి మాట్లాడాడు. తను 500 రూపాయలు తీసుకొని పోటీ చేసినా కూడా ధైర్యంగా వచ్చి స్టేజ్ మీద చెప్పాడు. అయితే పరిస్థితులు చెప్పాడు. మన రాష్ట్రంలో ఉద్యోగాలు సృష్టించే వాళ్ళు ఎవరు లేరండి. కాబట్టి మనం వ్యవసాయం అయితే పోయి వ్యవసాయం చేసుకోవాలా, దేశం ఇండస్ట్రియలైజ్ కావాలా, పరిశ్రమలు పెరగాల, పరిశ్రమలు ఉద్యోగాలు రావాలా అనేవాళ్ళు ఉంటారు. లేదు నేను వ్యవసాయం చేసుకుంటా అనేవాళ్ళు ఉంటారు. ఇద్దరు అవసరం. కాబట్టి దాని గురించి మనం డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు మాట్లాడండి. డిబేట్ ఆగిపోయింది. భాగ్యశ్రీ ఏమడిగిందంటే ఇద్దరు నాయకులు నీ ముందు నిలబడతారు, వాళ్ళలో ఎవడు దొంగ, ఎవడు ఉద్యోగాలు సృష్టించగలడో నువ్వు ఎలా చెప్తావు అంటుంది. చెప్పారు ఇప్పుడు 100% నా అభిప్రాయంలో మీరు ఎవడు దొంగ ఎవడు మంచోడు అని చెప్పే ఇంటెలిజెన్స్ మీకు లేకుంటే ఇంత డిగ్రీలు జరిగిన తర్వాత మీకు ఓటు హక్కు ఉండకూడదు. అది నాకు తెలియదు అంటే మీరు ఓటు హక్కే ఉండకూడదు. ఓకే, నాయకులు 100% 40% యూత్ ఉంది సార్. యూత్ మనము మంచి నాయకులు ఎదుర్కోవాలని ఎన్నుకున్న అమ్మాయి చెప్పి మనకు ఎలా తెలుస్తుంది ఒక మంచి నాయకుడు అనేసి మీరు చెప్పారు. ఆ నాయకుడు తెలియక ఆ అన్న ఇప్పుడు హ్యాండ్ చేసుకొని ఓటేస్తాడండి. ఆ నాయకుడు ఎవరు తెలియక మన యూత్ నుంచి ఒక వెళ్ళాలనేసి ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఆ వెళ్ళాలంటే కొంతమంది చెప్పారు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను వెళ్ళాలి అనేసి. మీరు చెప్పారు కదండి, మీరు ఎందుకు వెళ్ళలేదు అది తెలియదు, ఎందుకు వెళ్ళారు? అలాగే మీరు అందరూ అనుకుంటే యూత్ ఎవరు రారంటే అవినీతి అంటే భాగ్యశ్రీ లాంటి వాళ్ళు స్పీకర్స్ ఉంటేనే ఇటువంటి చర్చకు ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది డిస్కరేజ్ చేసినా, ఎంతమంది నెగటివ్ గా మాట్లాడినా, ఎంతమంది సమాజంలో నాకు ప్రోత్సాహం లేదు, ఇంట్లో ప్రోత్సాహం లేదు అన్నా కూడా నేను బయటికి వెళ్ళి అవినీతి మీద పోరాటం చేస్తాను, రాజకీయాల్లో అవినీతి ఉంది, దాన్ని తరిమి కొట్టడానికి నేను రాజకీయాల్లోనే చేరతాను అనేది. రాజకీయాల్లో చేరడం అంటే డైరెక్ట్ గా ప్రధానమంత్రి కావడం కాదు. యూత్ రాజకీయాల్లో చేరాలంటే ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు, ఒక 10 మంది ఒక యూనిట్ గా ఫామ్ చేసుకోండి.
ఆ 10 మందికి ఒకడు లీడర్ గా తయారవుతాడు. ఆ యూనిట్ ని యాక్టివ్ చేసుకోండి. ఆ యూనిట్ తోటే మీరు ఎన్నో యాక్టివిటీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి భాగ్యశ్రీ, నువ్వు ఒక యూనిట్ ఫామ్ చేసుకోమ్మా. నీ ఫ్రెండ్స్